జై తెలంగాణ, జై జాగృతి, జై కవితక్క. ఏదైతే గత 2 సంవత్సరాలుగా చూస్తున్నామో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుండి పూర్తిగా కూడా మహిళలకు రక్షణ అనేది లేకుండా పోతుంది. రోజుకో ఘటన మహిళల మీద జరుగుతూనే ఉండడం నిజంగా కూడా ఇది ఒక బాధాకరమైన విషయం. ఈ రోజు అన్ని విధాలుగా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ విఫలమైంది. ఈ హోంశాఖ అనేది కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గరనే పెట్టుకొని అసలు ఎట్లాంటి ఒక లా అండ్ ఆర్డర్లో నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఫెయిల్యూర్ అని చెప్పుకోవచ్చు. రోజుకో ఘటన, మొన్నటికి మొన్న చూసినాం లాయర్ స్వప్న ఘటన. ఒక్కదాని నుండి ఒకరు మహిళలు తేరుకోకముందే ఇంకొక ఘటన. మొన్నటికి మొన్న ఉప్పలగూడకు చెందిన ఒక మైనర్ బాలిక మీద 3 అబ్బాయిలు దారుణంగా డ్రగ్స్ ఇచ్చి మద్యం ఇచ్చి ఆ మద్యం మత్తులో 3 అబ్బాయిలు ఒక అమ్మాయిని అత్యాచారం చేసిన ఘటన నిజంగా కూడా ఇది ఒక దిగ్భ్రాంతికి గురి చేసింది, బాధాకరమైన ఘటన. సభ్య సమాజం ఈరోజు సిగ్గుపడే విధంగా ఉంది. ఇదంతా కూడా గవర్నమెంట్ విఫలమైంది అన్ని విధాలుగా కూడా. ఎక్కడ కూడా షీ టీమ్ కానివ్వండి, మహిళలకు ప్రొటెక్షన్ కానివ్వండి, ఏ విధంగా కూడా గవర్నమెంట్ కరెక్ట్గా లా అండ్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతుంది. మొన్నటికి మొన్న చూసినాం, ఇంకొకటి వనస్థలిపురంలో మాజీ భర్త మాజీ భార్యని ఒక పట్ట పగలే తన ఇంట్లోకి చొరబడి గర్భిణిగా ఉన్న మహిళని అతి దారుణంగా కుటుంబ సభ్యుల ముందే చంపడం అనేది కూడా ఎంత బాధాకరమైన విషయం. అంటే ఈరోజు సభ్య సమాజం ఎటుపోతుంది? ఈరోజు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా అనంటే ఒకసారి ఒక హంతకుడు ఒక మహిళ మీద కిరాతకంగా చంపినప్పుడు మన లా అండ్ ఆర్డర్ కనుక కరెక్ట్గా ఉండి మనం శిక్ష కరెక్ట్గా వేస్తే ఇంకొకడు ఒక మహిళ జోలికి వెళ్ళడానికి భయపడే పరిస్థితి వస్తుంది. కానీ ఈరోజు నిజంగా కూడా లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్గా ఉంది కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రోజుకొక ఘటన జరుగుతుంది. దీన్ని మేము తెలంగాణ జాగృతి మహిళా విభాగం పక్షాన ఉప్పలగూడకి వెళ్ళి ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం జరిగింది. వనస్థలిపురంకి వెళ్ళి వీళ్ళ కుటుంబ సభ్యులని పరామర్శించడం జరిగింది. ఎక్కడ కూడా కుటుంబ సభ్యులు ఒక ఆందోళనలో ఉన్నారు. ఏంటంటే ఆ తర్వాత ఆ ముద్దాయిలు బయటకు వచ్చిన తర్వాత మా పరిస్థితి ఏంది అన్న ఒక అయోమయంలో భయాందోళనలో ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి నిందితులని ఎప్పుడైతే కఠిన కారాగార శిక్ష వేస్తారో, లా అండ్ ఆర్డర్లో ఒక చేంజ్, మన చట్టంలో ఒక చేంజ్ అనేది తీసుకొస్తారో, ఇంకొకడు ఒక మహిళని కన్నెత్తి చూసే పరిస్థితి లేకుండా ప్రభుత్వాలు వ్యవహరించినప్పుడే మహిళలకు ప్రొటెక్షన్ ఉంటుంది. ఈరోజు తెలంగాణ జాగృతి మహిళా విభాగం తరపున మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని, ఎవరైతే ఈ రెండు సంఘటనలే కాదు, రోజుకొక సంఘటన చూస్తున్నాం. మీరు వీళ్లకు కఠిన కారాగార శిక్ష వేసినప్పుడే ఇంకొకరు మహిళల జోలికి వెళ్ళకుండా ఉంటారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి మహిళల రక్షణ పట్ల కొంచెం వాళ్ళు సమయం కేటాయించాలి. ఇప్పటికైనా హోంశాఖ దగ్గర పెట్టుకున్న రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరిచి మహిళ లా అండ్ ఆర్డర్ని ఎట్లా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకోవాలి అన్న దిశగా ఆలోచనలు చేయాలి అని ఈరోజు తెలంగాణ జాగృతి తరపున డిమాండ్ చేస్తున్నాము. కవితక్క గారు కూడా ఎక్కడ మహిళల తరపున పోరాడాల్సిన అవసరం ఉన్నప్పుడు మహిళల గొంతుకై కవితక్క గారు నిలుస్తూనే ఉన్నారు. జై తెలంగాణ, జై జాగృతి, జై కవితక్క.